బిగ్ బాస్ హౌస్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్న తనుజ రోజు రోజుకి ఫ్యాన్ బేస్ అయితే పెరిగిపోతుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆమె హౌస్లో ఉండే తీరు, హౌస్మేట్స్ పట్ల చూపించే ప్రేమ, టాస్కులు ఆడే విధానం, మాట్లాడే విధానం ఇవన్నీ కూడా కలగజేస్తే కనుక బిగ్ బాస్ అయితే హౌస్లో కొనసాగుతున్న తనుజ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక ఇందులో భాగంగానే మరొకసారి తనుజ యొక్క గొప్ప మనసు బయటపడిందని చెప్పాలి. ఇక బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ కోసం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎంత ఇబ్బంది పడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇందులో భాగంగానే బ్రేక్ఫాస్ట్ కొంచెమే చేసుకుంటారు, అది కూడా హౌస్లో ఉన్న వాళ్ళందరికీ సరిపోయేలా. ఇక ఇందులో భాగంగా తనుజ అయితే కనుక అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా లైవ్లో బ్రేక్ఫాస్ట్ కూర్చొని తింటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు, నాకు అసలు ఈ బ్రేక్ఫాస్టే సరిపోదబ్బా, చాలా ఆకలిస్తుంది ఈ 2 రోజుల నుంచి, అందులోనూ ఈరోజు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఒకటి పెడతారు. సో టిఫిన్ బాగా తినాలి, ఎప్పుడో మళ్ళీ సాయంత్రం ఎప్పుడో తింటాం మనం లంచ్ అంటే. ఇలాగే మరి ఇంకొకటి దోశ అడిగి వేయించుకోలేకపోయావా దివ్య అంటే, దివ్య మస్ట్ అండ్ షుడ్గా చెప్పేసింది అబ్బా, మనిషికి 2 దోశలు మాత్రమే అని చెప్పేసి. అంటే సరే అయితే నా దోశ ఒకటి నువ్వు తిను, ఒకటి నేను తింటానంటూ తనుజ అంటే, అబ్బా వద్దబ్బా నువ్వు తిను ముందు, నీకు ప్రోటీన్ ముఖ్యం, మొన్న చూడు ఎలా కళ్ళు తిరిగి పడిపోయావంటూ పవన్ కళ్యాణ్ శ్రద్ధగా చూపించి మాట్లాడుతుంటే, తనుజ అంటుంది, నాకు ప్రోటీన్ పౌడర్ ఉంది పవన్ కళ్యాణ్, అది కలుపుకొని తాగుతానులే అంటూ మొత్తం తనుజ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్కి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక హౌస్లోని బ్రేక్ఫాస్ట్ అనేది బిగ్ బాస్ హౌస్లో దొరకడం అనేది చాలా కష్టం. అలాంటిది తనకు వచ్చిన కేటను పవన్ కళ్యాణ్కి ఆకలేస్తుందని చెప్పి సాక్రిఫైస్ చేసింది. విన్నర్ అయ్యే క్వాలిటీస్ అయితే ఇవే కదా, లక్షణాలు ఉండాలి. మరి మీరేమంటారు? తనుజ యొక్క గొప్ప మనసుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని